కొట్టివేరు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే సంకేతాలు కనిపించట్లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి చేసిన అంశంలో ఆయన్ని పోలీసులు కేసు నమోదు చేయగా ఆయనపై ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తులను వల్లభనేని వంశీ మోహన్ బెదిరించారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక పలు కేసులు కూడా వంశీపై ఇప్పటికే నమోదయ్యాయి. ఇక తాజాగా వల్లభనేని వంశీ కీలక అనుచరుడు ఓలుపల్లి రంగారావుని కూడా పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేనికి వంశీకి తాజాగా ఎస్సీ/ఎస్టీ కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది. అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ దాడి కేసులో కూడా ఆయన రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఆయన విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఆయనకు బెయిల్ రాలేదు. ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా ఆ తర్వాత వంశీ చర్యల కారణంగా కోర్టు కట్టివేసింది. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో ఎస్సీ/ఎస్టీ కోర్టు వల్లభనేని వంశీపై సీరియస్గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసిన అధికారులు కోర్టుకు నివేదిక కూడా సమర్పించారు. ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే సంకేతాలు కనిపించట్లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్పై దాడి చేసిన అంశంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తులను వల్లభనేని వంశీ మోహన్ బెదిరించారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. పలు కేసులు కూడా వంశీపై ఇప్పటికే నమోదయ్యాయి. ఇక తాజాగా వల్లభనేని వంశీ కీలక అనుచరుడు ఓలుపల్లి రంగాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి తాజాగా ఎస్సీ/ఎస్టీ కోర్టు ఏప్రిల్ 8 వరకు రిమాండ్ విధించింది. అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ దాడి కేసులో కూడా ఆయన రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఆయన విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది.
ఇక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఆయనకు బెయిల్ రాలేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన ఆ తర్వాత వంశీ చర్యల కారణంగా కోర్టు కొట్టివేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో ఎస్సీ ఎస్టీ కోర్టు వల్లభనేని వంశీపై సీరియస్గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసిన అధికారులు కోర్టుకు నివేదిక కూడా సమర్పించారు. ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది.